హలో అండి. వెల్కమ్ టు టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఈ కుందన్ బ్యాంగిల్స్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి అని చూపిస్తున్నాను. సింపుల్‌గా, ఈజీగా ప్రొసీజర్‌నైతే చూపిస్తున్నానండి. బిగినర్స్‌కి కూడా ఈజీగా ఉండే ప్రొసీజర్‌ని చెప్తాను. మేకింగ్‌తో పాటు ప్రైజింగ్ ఎలా ఇచ్చాను అనేది కూడా చెప్తానండి. ముందే డిస్క్లైమర్‌లా చెప్తున్నాను. ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ ప్రైజింగ్ ద బ్యాంగిల్స్ అండి. ఇలానే ఫాలో అవ్వాలి అని గాని, ప్రైజింగ్ ఇలానే చేసుకోవాలి అని గాని రూల్ ఏమీ లేదు. మీకు నచ్చినట్టుగా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా డిజైన్‌ని చెయ్యాలి అనుకున్నప్పుడు, శాంపిల్ డిజైన్ మన ముందున్నప్పుడు, ఆ డిజైన్‌ని చూడగానే డీకోడ్ చేసేయగలగాలి. లైక్ ఎలా అంటే, మన ముందు ఈ శాంపిల్ డిజైన్ ఉంది కదా! ఈ డిజైన్‌కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి అని చూసుకోవాలి. అండ్ వాటిని గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. దీనికి మనకేం కావాలి అంటే డ్రాప్ షేప్ పర్పుల్ కలర్ కుందన్స్, 3 గ్లాసీ వైట్ రౌండ్ కుందన్స్, 1 పెయిర్ 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్, పర్పుల్ థ్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే కావాలి. ఇవి నేను శాంపిల్‌గా అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం బ్యాంగిల్‌కి థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. ఫ్లాట్ 2 కట్‌కి థ్రెడ్ ఎన్ని స్ట్రాండ్స్ తీసుకోవాలి, ఎంత లెంత్ తీసుకోవాలి, ఎలా ర్యాప్ చేసుకుంటే నీట్‌గా వస్తుంది అని ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసున్నాను. ఆ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి. ప్రైస్ ఎలా ఇస్తాను అనేది కూడా వీడియోలో చూపిస్తాను అన్నాను కాబట్టి, కుందన్స్ ఎంత వెయిట్ తీసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. 2 బ్యాంగిల్స్ మేకింగ్‌కి డ్రాప్ షేప్ స్టోన్స్‌ని 20 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నానండి. 2, 4 సైజ్ బ్యాంగిల్స్‌కి చేస్తున్నాను కాబట్టి 20 గ్రామ్ స్టోన్స్ కరెక్ట్‌గా సరిపోతాయి. పెద్ద సైజ్ బ్యాంగిల్స్‌కి కావాలి అంటే ఇంకా ఎక్కువ కావాలండి. నెక్స్ట్ 3 రౌండ్ గ్లాసీ 5 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ పట్టవండి. మేకింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, మనం ఇక్కడ డిజైన్ చూసామంటే డ్రాప్ షేప్ స్టోన్స్ ఇలా క్రాస్‌గా అండ్ మిడిల్‌లో రౌండ్ స్టోన్ పెట్టి డిజైన్ అయితే చేయబోతున్నాము. థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్స్‌ని తీసుకొని గ్లూని ఇలా 2 లైన్స్‌గా అయితే వేసుకోవాలి. ఫస్ట్ టైమ్ చేస్తున్న వాళ్ళైతే తక్కువ లెంత్ గ్లూని వేసుకొని ట్రై చేయండి. 2 లైన్స్ గ్లూ వేసుకున్న తర్వాత గ్లూ పెన్‌ని యూజ్ చేసి ఫస్ట్ 3 రౌండ్ స్టోన్‌ని అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఆ రౌండ్ స్టోన్‌ని బ్యాంగిల్‌కి మిడిల్‌లో అయితే స్టిక్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా అయితే స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రాప్ షేప్ స్టోన్‌ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటించుకోవాలి. ఇలా స్టోన్ ఎడ్జ్ మిడిల్‌లో ఉండేలా చూసుకోవాలండి. ఇలా చేయడం వల్ల స్టోన్ అలైన్‌మెంట్ నీట్‌గా ఉండడంతో పాటు డిజైన్ లుక్ కూడా చాలా బావుంటుంది. సేమ్ ఇంకో స్టోన్ కూడా అలానే స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారంటే డ్రాప్ స్టోన్ ఎడ్జెస్ కలిసి మిడిల్ పాయింట్‌లో రౌండ్ స్టోన్‌కి కరెక్ట్‌గా మిడిల్‌లో అయితే ఉంటుంది. లైక్ ఈ ఎడ్జ్ పాయింట్స్ 2 రౌండ్ స్టోన్‌కి కరెక్ట్‌గా స్ట్రెయిట్ లైన్‌లా అయితే ఉంటుందండి. సేమ్ నెక్స్ట్ 2 డ్రాప్ స్టోన్స్ కూడా క్రాస్‌గా ప్లేస్ చేయాలండి. క్రాస్ నుండి చూస్తే ఈ 2 స్టోన్స్ స్ట్రెయిట్‌గా ఉన్నట్టు కనిపించాలి. అప్పుడే అలైన్‌మెంట్ నీట్‌గా వచ్చింది అని అర్థం. సేమ్ ఈ వైపు స్టోన్ కూడా ఇలానే అంటించుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిడిల్‌లో రౌండ్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యి బ్యాంగిల్ మొత్తం స్టోన్స్ అయితే అంటించుకోవాలి. గ్లూని 2 లైన్స్ మాత్రమే వేసుకోవడం వల్ల మరీ ఎక్కువ అవ్వకుండా ఉండడంతో పాటు త్వరగా డ్రై అయిపోవడానికి కూడా యూజ్ అవుతుంది అండి. ఈ ప్రొసీజర్‌ని ఫాలో అయ్యి చేశారంటే బిగినర్స్‌కి కూడా ఈ డిజైన్ మేకింగ్ అనేది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. ఇలా డిజైన్‌ని అర్థం చేసుకొని చేశారంటే కష్టంగా అనిపించదు. డిజైన్ డీకోడ్ చేసే దాంట్లోనే ఎంత ఈజీగా, ఎంత నీట్‌గా చేస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. చాలా డిజైన్స్ చూడటానికి చాలా కష్టంగా అనిపిస్తాయి. బట్ డిజైన్‌ని అర్థం చేసుకొని, డీకోడ్ చేసి, సింపుల్ ప్రొసీజర్‌ని ఐడెంటిఫై చేయగలిగితే ఎంత పెద్ద డిజైన్ అయినా సరే ఈజీ అయిపోతుంది. ఇలా మీకేమైనా డిజైన్స్ కష్టంగా అనిపించి ఈజీ ప్రొసీజర్‌ని తెలుసుకోవాలి అనుకుంటే, ఆ డిజైన్ పిక్‌ని స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్‌కి వాట్సాప్ చేశారంటే సింపుల్ ప్రొసీజర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఇలా బ్యాంగిల్ మొత్తం అంటించిన తర్వాత మిగిలిన ప్లేస్ తక్కువగా ఉంటే అలా ఎంప్టీగా వదిలేయకుండా సిమిలర్ డిజైన్‌ని అడ్జస్ట్ చేసి చేయాలండి. ఖాళీగా మాత్రం ఉంచకూడదు. శాంపిల్ బ్యాంగిల్ ఇలా మిగిలిన కొంచెం ప్లేస్‌లో రౌండ్ స్టోన్స్ యూజ్ చేసి డిజైన్ చేశాను కదా! అలా ఏదో ఒక సిమిలర్ డిజైన్ అయితే చేయాలి.
నెక్స్ట్ ఇప్పుడు డ్రాప్స్ జాయింట్ అయిన దగ్గర రౌండ్ స్టోన్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ B7000 గ్లూ గానీ, లేదా ఫ్యాబ్రిక్ గ్లూ గానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. సో, వీడియోలో చూపించినట్టుగా అంటించుకోవాలి. చూసారు కదా! డిజైన్ అండ్ అలైన్‌మెంట్ ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు సెకండ్ బ్యాంగిల్‌ని కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి డిజైన్ చేశాను. ఇవి కంప్లీట్‌గా డ్రై అవ్వడానికి 2-3 అవర్స్ అయితే టైం పడుతుందండి. ఈ 2 బ్యాంగిల్స్‌కి ప్రైజింగ్ ఎలా ఇచ్చాను అని చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి. నేను ప్రైజింగ్ ఎలా ఇస్తాను అని చెప్తున్నాను. దయచేసి మిగిలిన పేజెస్ వాళ్ళతో కంపేర్ చేసి చూడకండి. ప్రైజింగ్ ఎగ్జాక్ట్‌గా ఎలా కాలిక్యులేట్ చేయాలని చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి 1 పెయిర్ 2 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం కదా! మా దగ్గర ఫ్లాట్ బ్యాంగిల్స్ బాక్స్ 120 రూపీస్ పడుతుంది. అందులో 12 పెయిర్స్ అయితే ఉంటాయి. సో, 1 పెయిర్ బ్యాంగిల్స్ ప్రైస్ 10 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ డ్రాప్ స్టోన్స్ 20 గ్రామ్స్ అయితే తీసుకున్నాము. మన దగ్గర వీటి ప్రైస్ 18 రూపీస్ ఫర్ 10 గ్రామ్స్ అండి. అలా చూస్తే డ్రాప్ షేప్ స్టోన్స్‌కి 36 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ గ్లాసీ వైట్ రౌండ్ స్టోన్స్ 5 గ్రామ్స్ తీసుకున్నాము. ఓన్లీ 2 గ్రామ్సే యూజ్ అయ్యాయి. బట్ 5 గ్రామ్స్‌కి ప్రైస్ అనేది వేస్తున్నాను అప్రాక్సిమేట్‌గా. మా దగ్గర గ్లాసీ వైట్ స్టోన్స్ 15 రూపీస్ ఫర్ 10 గ్రామ్స్ అండి. ఇక్కడ నేను 5 గ్రామ్స్‌కి 8 రూపీస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు థ్రెడ్‌కి కాస్ట్ వేస్తున్నానండి. యూజువల్‌గా 1 సిల్క్ థ్రెడ్ 5-6 పెయిర్స్‌కి వ్రాపింగ్‌ని బట్టి వస్తుంది. నేను ఇక్కడ రఫ్‌గా 5 రూపీస్ వేస్తున్నాను. నెక్స్ట్ గ్లూ కాస్ట్. ఇది మన దగ్గర 17 రూపీస్ అండి. అలా రఫ్‌గా కాలిక్యులేట్ చేసి 5 రూపీస్ అయితే వేస్తున్నాను. యూజువల్‌గా అంత పడదు. బట్ అప్రాక్సిమేట్‌గా కాలిక్యులేట్ చేస్తున్నాను. సో, మనకి ఈ 2 బ్యాంగిల్స్‌కి అవసరమైన రా మెటీరియల్ కాస్ట్ అయితే 64 రూపీస్. మెటీరియల్ డెలివరీ చార్జెస్ అలా చూసుకుంటే అప్రాక్సిమేట్‌గా 70 రూపీస్ అయితే మెటీరియల్‌కి పడుతుంది. వీటితో పాటు ప్యాకింగ్ కాస్ట్ కూడా పడుతుంది. అంటే లైక్ ఇందులో ప్యాకింగ్ కవర్స్ గానీ, ర్యాప్స్ గానీ, డెలివరీ చార్జెస్, ప్యాకింగ్ బాక్స్ ఇలా అన్నిటికి కలిపి రఫ్‌గా 10 రూపీస్ అయితే వేస్తున్నానండి. టోటల్ 80 రూపీస్ అయితే కంప్లీట్ మెటీరియల్ కాస్ట్ అయితే పడుతుంది. సో, నెక్స్ట్ మనకి మనం ఇచ్చుకునే అమౌంట్ అంటే మనం పెడుతున్న ఎఫర్ట్స్‌కి, మనం వర్క్ చేసిన టైంకి మార్జిన్‌గా పెట్టే అమౌంట్ అండి. నాకు ఈ 2 బ్యాంగిల్స్ మేకింగ్‌కి లైక్ థ్రెడ్ ర్యాపింగ్‌కి, కుందన్స్ అంటించడం కోసం పట్టిన టైం 1½ అవర్ అండి. ఫర్ సపోజ్ డేకి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తాము అని చూసుకోవాలి. నేను 5 అవర్స్ వర్క్ చేస్తాను. నా ఎఫర్ట్స్‌కి నేను పే చేసుకునే అమౌంట్ 50 రూపీస్ పర్ అవర్ అండి. ఐ నో అది తక్కువ అమౌంట్. బట్ నాకు నేను అంతే పే చేసుకుంటున్నాను ప్రెజెంట్ అయితే. సో, 1½ అవర్‌కి నేను పే చేసుకునే అమౌంట్ 75 రూపీస్. సో, ఈ 80 ప్లస్ 75 రూపీస్ ఈక్వల్ టు టోటల్ 155 రూపీస్ అయితే పడుతుంది. రౌండ్ ఫిగర్‌గా 150 రూపీస్. నేను ఈ 2 బ్యాంగిల్స్‌కి చార్జ్ చేసే అమౌంట్ 150 రూపీస్ అండి. ఇక్కడ అన్నిటికి పడే కాస్ట్‌ని ఇంక్లూడ్ చేశాను. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్స్‌లో అయితే అడగండి. డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను. ఇక్కడ ఈ బ్యాంగిల్స్‌కి నాకు 70 రూపీస్ మిగులుతుంది అని అనిపించొచ్చు. బట్ ఆ వర్త్ ఎఫర్ట్స్ అండ్ టైమ్‌ని స్పెండ్ చేస్తున్నాను. అది కూడా గమనించండి. అందరికీ ఇలానే పడుతుంది అని లేదండి. మెటీరియల్ కాస్ట్, డెలివరీ చార్జెస్ ఇలా చాలా ఫ్యాక్టర్స్ అయితే చేంజ్ అయ్యి ప్రైస్ మారుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అండ్ అలాగే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్.